నాకు స్థాయి అది కాదు, ఈ స్థాయిని ఇచ్చింది బీసీలో అని చెప్పి నిరంతరం శ్రమిస్తున్నటువంటి పెద్దలు మాజీ గవర్నర్ గారు దత్తన్న గారికి, మరి మా పెద్దన్న మాజీ మంత్రివర్యులు నిరంతరం బీసీల నాయకత్వాన్ని బలపరుస్తున్నటువంటి రమణ గారికి, పెద్దలు విజయకృష్ణ గారికి, గణేష్ చారి గారికి, శ్రీనివాస్ విద్రాజ్ గారికి, రామకృష్ణ గారికి, ఇంకా వివిధ ఉద్యోగ సంఘ నాయకులు, లాయర్ జేఏసీ కుల సంఘ నాయకులు, శేఖర్ గారు, మా మహిళా అధ్యక్షురాలు మనోరంజన్ గారికి, ఎంపీటీసీ సంఘం కుమార్ గారికి, సర్పంచ్ సంఘం యాదవ్ గారికి, దయచేసి చెల్లించాలి అన్ని దాదాపు 100 పైగా అయినటువంటి కుల సంఘాల అధ్యక్షులకు, గంగపుత్ర అన్ని కుల సంఘాల అధ్యక్షులకు, నాయకులకు అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా కూడా ఒక్కొక్క టర్మ్లో నడుస్తుంటుంది కొన్ని ఉద్యమాలు. ప్రజెంట్ జరిగేది అంటే దేశవ్యాప్తంగా ఏ పార్టీ అయినా కూడా బీసీ అనేది చెప్పిస్తా ఉన్నాం. వాళ్ళు ఎందుకంటున్నారు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రజలలో ఉంది కనుకనే అంటున్నారు. లేకపోతే అనరాళ్ళు అంశాన్ని లేవెత్తారు. అంత పనికి మన ప్రజలు ఏముంది, గోడు తీసుకున్నావా, బరి తీసుకున్నావా, లేకపోతే ఇంకే సెమినార్ తీసుకున్నావా, లేకపోతే ఇంకేదైనా అంశాన్ని తీసుకున్నా ఆలోచన చేస్తారు. కానీ ఇలా ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ వాళ్ళ కూటమి కానీ, బీజేపీ ఆ కూటమి కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ ఎటు చూసినా దేశం మొత్తం బీసీలకు చేయాలనేది ఆలోచన చేస్తాను. ఏ మాట మాట్లాడని మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం వారు, రాహుల్ గాంధీ గారు అన్యాయం జరిగింది బీసీలకు, మేము ఎంతనో వాళ్ళకి అంత ఇవ్వాలని అన్నాం. మరి ప్రధానమంత్రి మోడీ గారు కూడా మరి మొట్టమొదటిసారిగా బీసీ జనగణ చేయాలని చెప్పి ముందుకు రావడం జరిగింది. అంటే అన్ని పార్టీలు అంటున్నాయంటే ఇవాళ బీసీ వాళ్ళ ఉంది బాగా బలంగా. దీన్ని నడిపించాల్సింది బీసీ సంఘాలు. గౌరవం అనేది చేతిలో ఉంది. ప్రతి ఒక్క పార్టీని మాట ఉంటుంది. జేఏసీ ఏర్పాటు చేస్తే అందరూ వచ్చేసి నువ్వు ఏం చేయాలి సపోర్ట్, బంధు పీడిస్తే అందరూ వచ్చేది. కానీ డ్రైవింగ్ మాత్రం కరెక్ట్ చేయాలి. మనల్ని తప్పులో పట్టిస్తారు చాలా మంది. జేఏసీని ఏగటాన్ని ఇస్తారు, నాయకత్వాన్ని పరిశ్రమ చేయాలని ఇస్తారు, రకరకాల పుకార్లు పుట్టిస్తారు. అవన్నీ ఏమన్నా నాకు అనిపించేది ఒకటి, బీసీ ఐక్యత. ఇన్ని సంవత్సరాలు అనుభవమైనటువంటి అన్ని కుల సంఘాలు వచ్చినాయి, నడిపిస్తామనేటువంటి ఐక్యత పోగొట్టుకోవద్దు దయచేసి. ఎవరు కూడా ఇలాంటి విడదీయడానికి కుట్రలు చేసినా నేను లేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఇక్కడ 100,000 వేదికల ద్వారా ఢిల్లీ నుంచి పోరాటం చేస్తాం. అప్పుడు సేమ్ ఎట్లా విడగొట్టాలా తెలంగాణ అని చెప్పి, తెలంగాణలో సంఘం ఎట్లా విడగొట్టాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తాయి. కానీ దానికి తట్టుకొని ఓర్చుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఈ భారతదేశంలో మన ముఖ్యంగా ఈ తెలంగాణలో ప్రతి ఒక్క ఉద్యమం నడిపింది బీసీలో గుర్తుపెట్టుకోండి. సాయుధ పోరాటంలో వరంగల్లో విమోచితంగా కొట్లాడు బత్తూరు మొగలయ్య గారు. దాదాపు 30 మంది చనిపోయాడు ఆయన. అంటే చాలా మంది ఉన్నారు. చాకలి ఐలమ్మ మహానీయురాలు, రెడ్డి కొమరయ్య, ఇలా నక్సలైట్ ఉద్యమం తీస్తారో ఇవ్వండి. ప్రాణాలు రప్పించింది ఎవరు? వాళ్ళు ఎందుకు అడిగిపోయారు? ఎందుకు పోయారు? ఏమున్న ఆస్తున్న అడుగులో ఎందుకోయారు? మరి పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందిగా తట్టుకోలేకపోయారు. తప్పైతే వినేవాళ్ళు. మరి అక్కడ ప్రాణాలు అర్పించింది కూడా ఎవరు చూడండి. తెలంగాణ ఉద్యమం చూడండి. తెలంగాణ ఉద్యమంలో లెక్చరర్ చేయాల్సి చూడండి, టీఎంసీ అధ్యక్షులు చూడండి, టీజీలో చూడండి, అటెండర్ చూడండి, లెక్చరర్స్ ఫోరం చూడండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ చూడండి, యూనివర్సిటీ ఎంప్లాయీస్ చూడండి, జైల్ డిపార్ట్మెంట్ చూడండి, అన్నిటికీ అధ్యక్షులు ఉన్నది బీసీలే. బీసీల పైన నాయకత్వం ఎక్కువ, పైన ఏం లేకుండా సింబల్ వచ్చింది వేరే వాళ్ళు. కానీ కింద బిజంలో మోసింది మొత్తం మన వాళ్ళే. చాలా అనేక ఉద్యమాలు. కానీ వస్తుంది సస్తుందన్నప్పుడు ఎవరు రాదు. అయితే ఇప్పుడు రిజల్ట్ వచ్చిందంటే మాత్రం ఎక్కడోడు మూలకోటోడు సచ్చినోడు పోయి బతికేటోడు ఉరికొచ్చేస్తారు. పాలలో ఏదో వేసి జరిగే పొలపా ఉంటే వేసి ఉరికొచ్చేస్తారు. ఇక ముందు వరుసలు నిలబడతారు. అలాంటి పరిస్థితి ఇలా వచ్చింది. అందుకే పోరాటాల కాడ, సావుల కాడ, నష్టాల కాడ ఈ వర్గాలు, ఫలితాల కాడ ఆ వర్గాలు. వడ్డించుతో వాళ్ళే కనుక బొక్కలు మనకేస్తారు, మెత్త మనకేస్తారు.
ఎట్లా బలంగా అయిపోతుంది. 10 మాళ్ళలో 15 మంత్రి పదవులు, 10 మాళ్ళకి ఏంటి కార్పొరేట్ చేయరు, బడ్జెట్ లేని కార్పొరేట్ చేయరు, పవన్ లేని శాఖలు ఇస్తారు. మరి ఇంత ఇస్తామంటారు. ఇలా 42% ఓన్లీ రాజకీయ గురించి డ్రామా చేస్తారు. కానీ విద్యార్థుల గురించి, విద్యా ఉద్యోగాలు, రాజకీయ 3 రిజర్వేషన్ల పైన బిల్లులు పాస్ అయ్యాయి. మరి 2 ఎందుకు అంటలేరు? రిక్రూట్మెంట్ అవుతున్నాయి, ఎందుకు ఇస్తున్నారు? 42% ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతున్నాయి, డాక్టర్లు ఇంజనీర్లు వస్తున్నారు. మరి మన వాళ్ళు ఎంతమంది ఇంజనీర్లు అవుతుంది, ఎంతమంది డాక్టర్లు అవుతుంది? ఆ అవకాశం ఎందుకు ఇస్తారు? ఎవరు మాట్లాడతారు? లక్షల మంది పిల్లల జీవితాల గురించి ఆలోచన చేస్తారు. కొన్ని వేల మంది పోస్టుల గురించి ఇప్పిస్తా అయ్యే ఇస్తారు. మోసం చేస్తా ఉన్నాను. పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితేనే వస్తుంది. మొదటి నుంచి మా పార్టీ నుంచి రమణ గారు, మేమందరం కూడా మద్రాసులో వచ్చినాం. మద్రాసులో చూసి వచ్చినాం. గవర్నమెంట్ నివేదిక ఇచ్చినాం. అనుకున్న ప్రకారం పాస్ చేసేది కానీ పార్లమెంట్కి పంపింది కానీ అది అడగలే. ఎవడైనా అక్కడ వెళ్ళి ఎందుకు చేయాలి? ధర్నా చేయాలి. ఎవరు ధర్నా చేస్తే ఇస్తారు. ఇలా కాంగ్రెస్, బీజేపీ, ఈ పార్టీ అన్నట్టు కానీ కాదు. అందరూ ఎంపీలు ఐక్యం కావాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 240 ఎంపీలు ఉన్నాయి. బీజేపీ పార్టీ 2 పార్టీలు అనుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ తీసుకొని పెట్టింది. బీజేపీ అందుకొని పార్లమెంట్ లో బిల్ పాస్ చేయాలి. పాస్ చేస్తే అయిపోయింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేసేది ఏం లేదు, మేము చేసేది ఉంది. 2 పార్టీలు అనుకుంటే బ్రహ్మాండంగా అయిపోతాయి. ఇలా మేము ఏకగ్రీవ తీర్మానం చేస్తాం. చట్టసభలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు 33% రిజర్వేషన్ ఉండాలని చెప్పి కూడా అసెంబ్లీ తీర్మానం చేస్తాం. మహిళలకు 33% ఉండాలని కూడా అసెంబ్లీకి తీర్మానం చేసి పంపినాం. మన వాళ్ళకి గురుకులు ఉండాలని తీర్మానం చేసినాం. 1000 గురుకులు ఏర్పాటు చేసినాం. కనుక ఇవాళ అందరం ఐక్యమైనాం. దయచేసి ఈ ఐక్యతను మేము తీసుకుపోవాలి, పోరాటాన్ని గట్టిగా చేయాలి. ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ఐక్య దీక్షతో స్టార్ట్ అయింది. 15 ఏళ్ళకు కార్యక్రమం ఇచ్చి ఉక్కిరికి ఇవ్వాలి. ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుంది? రిజర్వేషన్ 40% అని చెప్పి ఏదో కోట్ల పేరు మీద మళ్ళా 23% రిజర్వేషన్ పైన ఎలక్షన్ పెట్టాలి ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఆఫీసర్లు అందరూ మావలే కనుక అక్కడ ఎలక్షన్ కమిషన్లు కానీ సెక్రటరీలు కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు, అన్న మళ్ళా స్టార్ట్ చేసిండ్రు. ఇక ఈ జూబ్లీ ఎలక్షన్ లో ఏమైనా కింద మీద అయితే మాత్రం ఒక వైపు వస్తే మాత్రం మరి ఎన్ని నాటి ఎలక్షన్ కావాలి? జూబ్లీ ఎలక్షన్ లో కూడా ప్రలోభాలు పెట్టి రకరకాలుగా వేసి ఏదో వేసి మొత్తం మీద బయట పడాలని ప్లాన్ చేసింది. ఒకవేళ బయట పడితే మాత్రం ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం ఇమ్మీడియట్ గా వారం రోజుల్లో వచ్చేది ఏంటంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టేస్తారు. పెట్టేసి కోర్టులు పెట్టేసినా కనుక మేము ఎక్కువ సీట్లు ఇస్తాం, బీఫామ్ ఇస్తామంటారు. ఏం కావాలి బీఫామ్లు? మీరు ఇచ్చిన గెలిచిన 50% పైన ఖచ్చితంగా బీసీలో గెలుస్తారు. మీరు రిజర్వేషన్ అంటే జనరల్ కేటగిరీలో మీరు గెలుస్తారు, మళ్ళీ 50%లో మీరు ఉంటారు, 45%. అది కనుక ఎట్టి పరిస్థితులలో మళ్ళా ఎలక్షన్ సర్పంచ్ కానీ ఎంపీడీ జడ్పీలు పెట్టాలని ప్లాన్ చేస్తే మాత్రం అగ్నిగుండం కావాలి రాష్ట్రం. నిన్న మీరు ఎక్కడైతే బంధు మిగిలిస్తే అందరూ వచ్చిందో ఆ రకంగా చరిత్రలో మీరు మునిగిపోయేటట్లు, చరిత్రలో మునిగిపోయేటట్లు చేయాలా. స్వాతంత్ర పోరాటంలో మనం లేదు, కానీ ఏ స్వాతంత్ర పోరాట సమరయోధులు అంటే మనం ఎంతో గౌరవిస్తాం. తెలంగాణ పోరాటంలో లేనేది కదా, అరే మేము లేను కదా ఆ రోజు, నేను కూడా ఉంటే పోరాటంలో వేస్తుంది కదా అని చెప్పి ఆలోచన చేస్తా ఉంటాం. ఎందుకంటే చిన్నపిల్లలు ఎప్పుడు ఎవరైనా ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చినామంటే ఇస్తారు, అసహించుకుంటే ఏంటి అని చెప్పి కూడా ఒకసారి బాధపడతా ఉంటాం. అరే మీరు కరెక్ట్ ఉంటే మాకు గౌరవం ఉంటుంది, మీరు కరెక్ట్ లేకపోతే మాకు గౌరవం ఉండదు. కనుక మీరు కరెక్ట్ ఉండాలి, నడిపేయండి. 42% తెచ్చుకున్నాం. ఒకవేళ ఎలక్షన్ పెడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గమనియాలి. ఆ ఎలక్షన్ పెడతానంటే కూడా ఊరుకోరానికట్లు మనం ఖచ్చితంగా చేయాలని చెప్పి మీరు ఏ పిలిపించే దానికి మేము కట్టుగా ఉంటామని చెప్పి ఎందుకు తెలియజేస్తూ మరి జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ అందరూ, జై బీసీ.